ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేసానండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. ఎడారి దేశంలో మోసపోయి కష్టాలు పడుతున్నట్లు చెప్తున్నారు ఈ యువకుడు. ఇతని పేరు వీరేంద్ర కుమార్. ఖతర్కు తీసుకెళ్తారని చెప్పి ఒక ఏజెంట్ మోసం చేసి ఎడారిలో పడేశారని, ఈ కష్టం నుంచి తనను కాపాడాలని వేడుకుంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇటీవలే శివ అనే వ్యక్తి కూడా ఇలాగే వీడియో రిలీజ్ చేయడంతో వైరల్ అయి మంత్రి నారా లోకేష్ స్పందించి ఆయనను ఇండియాకు రప్పించారు. ఇప్పుడు తనను కూడా అలా పుట్టిన గడ్డకు తీసుకురావాలని నారా లోకేష్కు విన్నవించుకోవడంతో మరోసారి ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు. వీరేంద్ర, ఏం టెన్షన్ పడకు, సురక్షితంగా నిన్ను ఇండియాకు తీసుకొస్తామని హామీ ఇస్తూ నారా లోకేష్ కూడా ట్విట్టర్ ఎక్స్లో ఈ పోస్టుపై స్పందించారు. నా పేరు సరళ వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంట్ ఖతర్ అని చెప్పి ఖతర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖతర్. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబా నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలోని ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 1,70,000 అప్పు చేసి ఇచ్చామండి, నేను మా కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేసానండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి కొంచెం. ప్లీజ్ అండి, ఎవరొకరు సాయం చేయండి నాకు, ప్లీజ్ అండి.